ఓ చిచ్చా ఓ అక్క, మా ఇంటి ఉగాది పండుగకు స్వాగతం. దా కూసో. అమ్మ పొద్దుగాలనే లేచి తానం చేసి భక్ష్యాలకు పిండి విసుకుతుంది. నాయననేమో బంతిపూలు మాడాకులు దేనికి పోయి వస్తుండు. ఇక పండుగ పూట తిట్లెందుకు తినాలని పోయి దబదబ తానం చేసి వచ్చిన. అమ్మ దర్వాజకు పూల తోరణాలు కట్టి మాడాకులు గుచ్చమన్నది. ఇక నాయనొచ్చి తలుపుకు ఓంకారం స్వస్తిక్ త్రిశూలం పెట్టమన్నాడు. ఇక నేను ఆగుతానా? నా ఆర్ట్ చూసి అవాకైపోయిండు. ముఖానికి బొట్టు లేకుండా పనులని చేయొద్దు బిడ్డ అని చెప్పి అమ్మ పిలిచి బొట్టు పెట్టింది. అమ్మ పూజ చేసి బచ్చాలు చేసుడు సురువు చేసింది. అమ్మకు సాయం చేద్దామని బెల్లం గీకినా. నేను బెల్లం గీకుతుంటే మా కోడలు వచ్చి బెల్లం కావాలని అడుగుతుంది. ఇక అమ్మ రోళ్లు రోకలు గడిగి దంచుతుంటే మా కోడలు వచ్చి మా అమ్మకి ఎట్లా దంచాలో చెప్తుంది. ఇంకో పక్క మా నాయన షడ్రుచుల ఉగాది పచ్చడి చేసిండు. తలావో గిలాసో పోసిండు. పర్లేదు, మా అమ్మ అంత కాకపోయినా బానే చేసిండు. ఇక అమ్మ భక్ష్యాలు అయిపోయినాయి. దేవునికి నైవేద్యం పెట్టింది. మాకు కూడా మర్యాకులలో పెట్టి మీదికెళ్లి నెయ్యి రుద్దిచ్చింది. ఈ భక్ష్యాల రుచి మాత్రం బలకమ్మ ఉంది. మేము దీంట్లోని భక్ష్యాలు అంటాం, మరి మీరేమంటారో చెప్పురి. ఇక అమ్మ నాయన కాలు మొక్కి నా సంపాదన వాళ్ళ చేతులలో పెట్టి వాళ్ళ చేతుకుంటా నేను కొన్ని పైసలు ఇప్పించుకున్నా. ఇది నా సెంటిమెంట్. పోయమనే అప్పటి నుంచి మీ అందరికి ఎప్పుడే మర్చిపోయినా. విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.